మరి పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వడం అంటే వీ హ్యావ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ, మనందరికీ ఒక సామాజిక బాధ్యత ఉంటుంది. ఇది పాలిటిక్స్ లో రావటం అంటే వెళ్ళి ఎన్నికలు నుంచోవడం కాదు, మన వాయిస్ ని ఇవ్వటం, ఒక సరైన వ్యక్తి సరైన పార్టీ ఉన్నప్పుడు దానికి ఓటేయడం. అది అట్లీస్ట్ నేను ఓటును చెల్లనివ్వకుండా చేయడం కూడా బాధ్యతే. మనకి ఇష్టం లేని పార్టీ ఉంది, ప్రజారాజ్యం అని కాదు, ఇంకో పార్టీని కాదు, నాకు ఈ వ్యక్తి ఇష్టం లేదు, ఈ క్యాండిడేట్ ఇష్టం లేదు. మనకు వాల్యుబుల్ ఓటు ఉంది కదా 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత నా ఓటు నేను ఈవెన్ చెల్లకుండా కూడా వేయచ్చు. అట్లీస్ట్ అది మన ఏంటంటే మన నిరసనలో తెలియజేయాలి, నాకు ఈ పార్టీ ఇష్టం లేదు, ఈ పొలిటికల్ ప్రాసెస్ ఇష్టం లేదు అని చెప్పి కనీసం మన నిరసనని ఓటు చెల్లని ఓటు కన్నా వేసి చూపించాలి. దట్స్ ఎ పార్ట్ ఆఫ్. ఏం చేయాలనుకుంటున్నారు యూత్ కి? వీఆర్ టార్చ్ బేరర్స్. అంటే ఒక సమస్యని ఈ కాలం నుంచి ఈ కాలం దాకా ఒక జనరేషన్ తీసుకెళ్తారు, అక్కడి నుంచి ఇంకో జనరేషన్ తీసుకెళ్లాలి. అంతేగాని ఈ సమస్యని మనకు చాలా అసమానతలు ఉన్నాయి, చాలా దోపిడీలు ఉన్నాయి, చాలా అన్యాయాలు ఉన్నాయి, చాలా అరాచకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ సింపుల్ రీజన్ ఈవ్టీసింగ్. ఒక సింపుల్ ఈవ్టీసింగ్ కేసు ఎన్ని మర్డర్లు చేయించింది, ఎంతమంది క్రిమినల్స్ చేసింది, ఒక ఇద్దరిని ఫాల్స్ ఎన్కౌంటర్లు చేయించేలా చేసింది. ఒక అమ్మాయి ఈరోజు చావు బతుకులు కొట్టుమిట్లాడుతుంది. ఇవన్నీ ఏంటి, ఒక చిన్న కారణం. దీని మీద పోరాడాలి అంటే ఒక జనరేషన్ సాధిస్తామా లేదా, ఈవ్టీసింగ్ కంపల్సరీగా ఆపాలి అని ఒక కాజ్ తీసుకుంటే దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళగలం మనం? మన సాయి శక్తిలో ఓకే, నేను యాక్టివ్గా ఉన్నంతకాలం నేను తీసుకెళ్తాను. మేబీ another 3-4 years maybe you will come, you will take the torch. So till we achieve the objective, we will fight for it. That's what politics can do. మనకు ఓటు హక్కు 18 years తర్వాత వస్తుంది అంటున్నారు కదా సార్. ఇప్పుడు చాలా మంది మనం అప్లై చేస్తున్నా కానీ యువతకి ఓటు రాకూడదని చెప్పి ఇవ్వట్లేదు సార్ అక్కడ. ఇప్పుడు నాలాంటి వాళ్ళు తీసుకుంటే ప్రజారాజ్యంకి ఓట్లు యూత్ కి ప్రిఫర్ చేస్తాం. కాకపోతే అక్కడ ఏమవుతుందంటే 18 years అని మనము దాంట్లో పేరు నమోదు చేసుకున్నాక ఇంటికి ఓట్ కార్డు రావట్లేదు సార్. దాంట్లో 23 or 24 ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇంటికి ఓట్ కార్డు వస్తుంది సార్. ఆ విధంగా ఇప్పుడు మేము ఒకసారి ఓటు వేయడం మా లైఫ్ లో మిస్ అయిపోతున్నాం సార్. అది మీ ఒక యువరాజ్యం నుంచి మీరు కేర్ తీసుకోవాలని నేను భావిస్తున్నాను సార్. నేను డైరెక్ట్ వెళ్ళి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మీరు అందరూ వస్తే ఒకసారి 10,000 మంది 1,00,000 మంది ఒకసారి వెళ్ళి డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ ఇంటి ముందు కూర్చున్నాం, ఎలక్షన్ ఆఫీసర్ ఇంటి ముందు కూర్చొని ఇది జరుగుతుంది అన్యాయం చెప్పి వీళ్ళు టేక్ ఇట్ టు ద పబ్లిక్ నోటీస్. ఫేస్ చేస్తున్నాను సార్, ప్రాబ్లం నేను ఫేస్ చేశాను సార్, అందుకని చెప్తున్నాను. మాకు తెలుసు, దెన్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఎ మూవ్మెంట్. మనకి ఓటు వేసుకునే హక్కు ఉంది, ఆ హక్కుని వాళ్ళు దాన్ని ఆనర్ చేయాల్సిన హక్కు వాళ్ళకు ఉంది. సార్ వాట్ సార్ట్ ఆఫ్ వర్క్ యూ ఆర్ గోయింగ్ టు డూ త్రూ యువరాజ్యం సార్? మనందరికీ ఒక బేసిక్ హక్కు ఉంది, ఒక క్లీన్ వాటర్, ఒక క్లీన్ సరౌండింగ్స్, ఒక భద్రత ఇచ్చే ఒక సెక్యూరిటీతో ఉన్న సమాజం కావాలి మనకి. అంటే నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు తిరిగి ఇంటికి వెళ్లే వరకు ఏదో జబ్బో న్యాచురల్ పరిస్థితులు పక్కన పెడితే ఇంకో మనిషి నుంచి ఇంకో మనిషికి హాని కలగకూడదు, అలాంటి సమాజంలో బతకాలి, ఒక భద్రత ఉన్న సమాజం. సొసైటీ షుడ్ గివ్ అస్ సెక్యూరిటీ. ఎందుకంటే మనం ఏం అన్యాయాలు చేయలేదు, మనం ఇంకొకటేమని అనలేదు. నేను బయటకు వచ్చి తిరిగి క్షేమంగా నేను ఇంటికి వెళ్ళాలి, నా చెల్లెలు ఇంట్లో నుంచి బయటికి పంపించాను, తిరిగి నా చెల్లెలు క్షేమంగా ఇంటికి రావాలనుకుంటాను. అలాంటి సమాజం కోసం మనం పాటుపడాలంటే యూత్ ఏం చేయాలంటే ఇది సమస్యలు. సో మనందరం కలెక్టివ్ గా వచ్చి రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రీజన్ అండ్ రిలీజియన్ వీ షుడ్ కమ్ టుగెదర్ అండ్ వీ హ్యావ్ టు వాయిస్ అవర్ కన్సర్న్ అబౌట్ ద ఆన్గోయింగ్ ఎక్స్ప్లాయిటేషన్ బై ద రూత్లెస్ పీపుల్. మీ యొక్క ఫేవరెట్ డైలాగ్ చెప్పండి సార్ ప్లీజ్. ప్లీజ్ సార్. I'm Sidhu Siddhartha Roy. We're all from Hamar, Bangla. Hey Shane, camera. तू है कौन रे? అన్న కోసం నీకు కర్మ అన్న కర్మ, మన గురించి మనమే చెప్పుకోవాల్సి వస్తుంది. నువ్వు కానీ विश्वकवि रवींद्रनाथ टैगोर, जगदीश चंद्र बोस, सुभाष चंद्र बोस, अमर्त्य सेन, सचिजित रे, बाघ जतिन, स्वामी रामकृष्ण परमहंस, स्वामी विवेकानंद, स्वामी योगानंद, चार मजुमदार, and the one and only Royal Bengal Tiger, Sidhu Siddhartha Roy. We're all from Hamar, Bangla. అందుకే చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి ఇక్కడ సిద్ధు బెండ్ ప్లీజ్. I'm not a good singer, no. బాగా వెయిట్ చేస్తాను. తాడి సెట్ ఎక్కనేవు, తాడి కళ్ళు దెంపనేవు, ఈత సెట్ ఎక్కనేవు, ఈత కళ్ళు దెంపనేవు, తాత నీకెందుకురా పెళ్ళి. ఏం టైమింగ్? తాడి సెట్ ఎక్కనేవు, తాడి కళ్ళు దెంపనేవు, నన్నే ఈత సెట్ ఎక్కనేవు, ఈత కళ్ళు దెంపనేవు. ఇది కూడా నన్నే నేటే. మళ్ళీ
మళ్ళీ నీకెందుకురా పెళ్ళి మళ్ళీ నీకెందుకురా పెళ్ళి తాటి కళ్ళు తెంపనేవు ఈత కళ్ళు తెంపనేవు మళ్ళీ నీకెందుకురా పెళ్ళి మళ్ళీ నీకెందుకురా పెళ్ళి నబో నబో నబరి గదులు ఎత్తుకలు సులుము కళ్ళు నడుము సన్న నాగరాలు ఎవలేని బాగోతం అబో అబో అబో. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఏదైనా ఒక మార్పు వచ్చే ఛాన్స్ ఉంటే మీకు ఏ మార్పు కావాలనిపిస్తుంది? అంటే ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ ఉన్నాయి కదా. మీ ఇష్టం సార్, మీకు ఏ మార్పు కావాలనిపిస్తుంది? మీకు ఏ మార్పు రావడం ఇష్టం సార్ సినిమాలోనా? ఎస్ సార్. ఫిల్మ్ ఇండస్ట్రీలో మన ఏంటంటే అసహ్యంగా టాలీవుడ్ బాలీవుడ్ ఒక సిగ్గు శరం లేకుండా టాలీవుడ్ బాలీవుడ్ అని మాట్లాడతాం. ఇది ఎందుకు వచ్చిందంటే ఈ మాట ఒక భారతీయులు చెప్పలేదు, నాకు ఇండియన్స్ చెప్పలేదు. ఒకసారి నేను లండన్కి వెళ్ళినప్పుడు హైడ్ పార్క్ లో జస్ట్ తిరుగుతా ఉంటే ఏదో ఎవరితో ఒక మాటలు కలిసినాయి. ఒక ఆవిడ కూడా ఒక 65-year-old లేడీ. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటే నేను యాక్టర్ని అంటే ఇలా తిరగడానికి వచ్చాను, జస్ట్ టూరిస్ట్ గా వచ్చానంటే ఎందుకు మీ ఇండియన్స్ కి అంత పౌరుషం లేదు? మీ ఇండియన్స్ కి వై డూ యూ కాల్ యువర్ ఇండియన్ సినిమాస్ బాలీవుడ్ సినిమా? వై డూ యూ కాల్ యువర్ ఇండియన్ సినిమాస్ లైక్ వై కాంట్ యూ కాల్ ఇట్ ఇస్ అ ఫ్రెంచ్ సినిమా ఆర్ ఇంగ్లీష్ సినిమా? హౌ కమ్ యూ ఇండియన్స్ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్? ఎందుకు మీకు హాలీవుడ్ ని ఎందుకు ఏప్ చేయాలనుకుంటారు? ఎందుకు మీరు మీ భారతీయ సినిమాని ఎందుకు అనలేరు అని అనంది. సో నాకేమనిపించింది అంటే ఎందుకు భారతీయ సినిమా మనం అనలేమంటే మనకి వెస్టర్న్ కంట్రీస్ కున్న అవుట్పుట్ కావాలనుకుంటాం కానీ వాళ్ళలాగా కష్టపడే తత్వం మనకు లేదు. వాళ్ళు ఎంత డిసిప్లిన్ ఉంటారంటే ఒక పనిని తీసుకుంటే వాళ్ళు సాధించే వరకు వాళ్ళు మిగతావి ఎన్ని చేసినా గానీ వాళ్ళ ప్రొఫెషన్కి వచ్చే వరకు అసలు ఇంత కూడా వాళ్ళకి ఒక డిస్టర్బెన్స్ లేకుండా చేస్తారు విత్ కంప్లీట్ ఫోకస్. మనకేంటంటే వాళ్ళు రిజల్ట్ కావాలి, వాటి క్వాలిటీ కావాలి, కానీ వాడంత కష్టపడే మనస్సు కానీ అంత శారీరక శ్రమ కానీ మనం చేయం, అంత మానసిక శ్రమ రెండు. నేను మార్పు కావాలనుకుంటే మన భారతీయ చలనచిత్ర పరిశ్రమలో హాలీవుడ్ లాగా అంత కష్టపడే వ్యక్తులు కావాలి, అలాంటి మనస్తత్వం మనకు రావాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు ఇల్లుకు కొల్లగొట్టారు సార్ గాంధీ భవన్ కోసము. మీరు వచ్చారు కదా సార్, అంటే మీ పార్టీతో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? పార్టీ తరపున ఫస్ట్ ఏదైనా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని హైలైట్ చేయించడం, 10 మందికి తెలియజెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ జరిగే అన్యాయాన్ని ఎప్పుడైతే ఒక దొంగతనం చేస్తుంటే టార్చ్ లైట్ వేయాలి. మేము చేసే పని అది. ఈ దొంగలు ఏంటంటే ఎవరు వస్తాడు రాత్రుల పూట? బందిపోట్ల కదా వస్తారు. పగలపూట వచ్చి మనం నిజంగా మనం లెజిటిమేట్ గా చేస్తే మనం ఎందుకు వస్తాం? మీరు ఖాళీ చేస్తాం వెళ్ళిపోతున్నాం. దొంగలు రాత్రిపూట వచ్చి ఖాళీ చేస్తే మనం ఏం చేస్తాం? దొంగలు చేసే పని టార్చ్ లైట్ వేసి చెప్తాం. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. సరిగమ పద నిస్సా అరే ఖరో ఖరో జర జల్సా.